వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం తన కెరియర్ లో చేసిన 9వ సినిమాని సైతం సక్సెస్ఫుల్ గా నిలిపారు. ట్రిపుల్ హ్యాట్రిక్ ను సాధించిన దర్శకుడిగా గొప్ప గుర్తింపును అయితే తెచ్చుకున్నారు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ను సాధించిన దర్శకుడు కూడా తానే కావడం విశేషం. ఇక ప్రస్తుతం తన 10వ సినిమాని ఎవరితో చేయబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 3 హ్యాట్రిక్లను సాధించిన అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని సైతం సక్సెస్ఫుల్ గా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక 2027 సంక్రాంతి కానుకగా ఆ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నాగార్జునతో సినిమా చేయాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా చేయడంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడప్పుడే అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. గత సంవత్సరం సంక్రాంతికి సూపర్ సక్సెస్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ గా వెంకటేష్ తో సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికీ ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో బిజీగా ఉన్నారు. అలాగే ఆ సినిమా తర్వాత దృశ్యం 3 సినిమా చేయడానికి కూడా కమిట్ అయ్యారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం వెంకటేష్ అనిల్ రావిపూడికి అవైలబుల్ లో ఉండే అవకాశం లేదు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ హీరోగా తను ఒక సినిమా చేయబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చినప్పటికీ అవేవి ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటంటే అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అనేది వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డితో సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు అనేది ఇప్పుడు అందరినీ కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తుంది.